ఎట్లున్నా బాగుంటది మాకు అంతే. సలార్ లో కట్అవుట్ చూసాం, కల్కిలో కంటెంట్ చూస్తాం. నాగశ్విన్ ఇండియాలో ఎవడైనా ఉన్నాడా సైఫర్ టచ్ ఎవ్వడు లేడు. రెబల్ స్టార్ ప్రభాస్ అంతే, ఇంకెవ్వడు అమ్మాకి పనికిరాడు ఎవడు. సూపర్ ఉంది బ్రో, అసలు మెంటల్ ఎక్కిపోయింది అసలు. నేను ఇంకా కోమాలోనే ఉన్నా, ఏం అర్థమైతలే అంతా. మా పక్కా 2000 కోట్లు ఆ రికార్డ్ బ్రేక్, అదే పక్కా బ్రో. 100% బ్రేక్ అవుతుంది, 100% డౌటే లేదల్లా. అసలు మాటలు వస్తలే బ్రో అసలు. సూపర్ అనుకో, ఎట్లయినా 3000-4000 కోట్లు వస్తుంది అనుకో. జై ప్రభాస్, మామూలు లేదు అసలు. సీన్లు కొత్త చెప్పి పాడతాయి ఇళ్ళ. బాలీవుడ్ ఏది గ్రాఫిక్స్ లేదు, ఏది పనికి రాదు. ఇంకా ఒక్కడే ప్రభాస్ ఒక్కడే అన్న, మామూలు నెక్స్ట్ లెవెల్ అది. ఇప్పుడు బాహుబలి ఈ బాహుబలి తర్వాత కలికి అంటారు, ప్రభాస్ కలికి, బాహుబలి తర్వాత కలికి అంటారు. ఈ సినిమా మన టాలీవుడ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది, అది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఇప్పుడు మా ప్రభాస్ బంగారం, ట్రోల్స్ ఎవ్వరు చేయరు, ఏదో నెగిటివ్ అలా చేస్తారు తప్ప. మా ప్రభాస్ బంగారం, ఎవరిని ఒక్క మాట కూడా పెయిడ్ బ్యాచ్ తప్పితే ఎవరు చేయరు ప్రభాస్. మీరు నమ్మలేకపోయాము. మా హీరో సినిమా మేము అటుంటే ఇక్కడ సో మెనీ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అడగండి. ఒకసారి వాళ్ళు కూడా కనుక్కోండి. ఇప్పుడు ఎవరు ట్రోల్ చేయరు, ఎందుకంటే మన సినిమా మన టాలీవుడ్ నెక్స్ట్ వరకు వెళ్తుంది. చాలా రోజులు చూసాం, చాలా హ్యాపీ బ్రో. ఎందుకంటే బ్రహ్మానందం గారు ఈ మధ్యకాలంలో అసలు ఎప్పుడు కనిపించలే. అసలు ముందు విఎఫ్ఎక్స్ లా లేవయి, చాలా రియలిస్టిక్ ఉన్నాయి, చాలా అంటే చాలా రియలిస్టిక్ ఉన్నాయి. అన్ని కోట్లు పెట్టారు, దాన్ని న్యాయం చేశారు ఖచ్చితంగా బ్రో. చెప్తున్నా కదా, బాహుబలి తర్వాత ఈ కలికి అంటారు. మన టాలీవుడ్ చూడాలంటే కనీసం వాళ్ళకి 1000 కోట్లు పెడతారు ఈసారి ఇన్వెస్ట్మెంట్ మన టాలీవుడ్ ప్రతి ఒక్క హీరోకి. ఆ సినిమా అలాంటి సినిమా ఇది, ఇంతవరకు బ్రేక్ చేయాలి. ఈ సినిమాతో 50 సంవత్సరాల దాకా ఎప్పుడు బ్రేక్ చేయలేడు. 50 సంవత్సరాల దాకా ఎప్పుడు బ్రేక్ చేయలేడు. 50 సంవత్సరాల దాకా ఎప్పుడు బ్రేక్ చేయలేడు. బాహుబలి ట్రైలర్ బ్రేక్ చేయాలి. అలాంటి కలికి 2000 crores దాటిద్ది. అదే సలార్ వేరే జానర్, ఇది సైంటిఫిక్ హాలీవుడ్ రేంజ్ లో హాలీవుడ్